నమస్కారం. ఈరోజు డే 192. ఈరోజు గణపతిపురం వినాయక స్వామి ఆలయం గురించి చూద్దాం. గణపతిపురం ఆలయం చరిత్ర ప్రకారం దాదాపు 400 ఏళ్ల క్రితం స్థాపించబడింది. అయితే ఈ గణపతి స్వయంభూగా ప్రకటమైందని నమ్మకం ఉంది. చరిత్రలో ఓసారి ఒక బ్రాహ్మణుడు ఈ ప్రాంతంలో గణపతిని పూజిస్తుండగా ఆయన దివ్య దర్శనం పొందాడు. అప్పటి నుంచే ఈ స్థలం పవిత్ర క్షేత్రంగా మారింది. ఈ గణపతిని పశ్చిమద్వార గణపతిగా పూజిస్తారు. ఎందుకంటే స్వామివారి దర్శనం పశ్చిమ దిశగా ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. ఈ గణపతి ఆలయం మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో గణపతిపులే గ్రామంలో సముద్ర తీరాన ఉంది. రత్నగిరి పట్టణం నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గణపతిపులే అనే గ్రామం పేరు గణపతి ప్లస్ పులే అనే 2 పదాల నుంచి వచ్చింది. అంటే గణపతికి పవిత్రమైన తీర్థం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గణపతి స్వయంభూగా కనిపిస్తాడు. శిలరూపంగా కొండకు అల్లుకున్నట్టుగా ఉంటుంది. ఇది చాలా అరుదైన పశ్చిమ ద్వార గణపతి ఆలయం. అంటే గర్భగుడి తలుపు పశ్చిమ దిశగా ఉంటుంది. ఆలయం సముద్ర తీరంలో ఉండటం వల్ల భక్తులకు సౌందర్యాన్ని, శాంతిని, భక్తిని సమకూరుస్తుంది. ఇక్కడ గణపతి రూపం చాలా మృదువుగా ఉంటుంది. ఆయనను సౌమ్య గణపతిగా పిలుస్తారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ చవితిన జరిగే ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ గణపతిపురం గణపతి ఆలయం ఒక చోట స్వయంభూ గణపతి దర్శనం, సముద్ర దర్శనం మరియు ఆధ్యాత్మిక స్థితిని అందించే అద్భుతమైన స్థలం. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్రమైన